వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ ఇల్లు చూసారా ఎంత చెత్తగా ఎందుకు తెలుసా పెట్టినాను? ఎందుకంటే ఈసారి సంక్రాంతికి గోదావరి పోతున్నా, భీమవరం వాళ్ళమా బాగా బీచ్ పోదామా లాగా. ఈసారి యాక్చువల్లీ ఏం తెలుసా, స్టార్టింగ్లో ఒక ప్లాన్ ఉంది. ఏంటి, ఏదో రాజమండ్రి ఫ్రెండ్స్ ఉన్నారు మా వాళ్ళు, వాళ్ళంతా వచ్చి రాజమండ్రి అనే ప్లాన్ వేస్తున్నారు. లాస్ట్కి ప్లాన్ క్యాన్సిల్. నాకేమిరా అంటే నిన్న రాత్రి 8 గంటల నుంచి స్క్రోల్ చేస్తూ ఉంటే భీమవరం రీల్స్, భీమవరంలో పందెం కోడి పందాలు, మిగతా ఇవి పేకాట్లు ఇవన్నీ అనేసి చాలా రీల్స్ వస్తూ ఉన్నాయి. నాకు ఇంకా అరే జీవితంలో ఒక్కసారి కూడా గోదావరికి పోయింది లేదు. అప్పుడెప్పుడో పుష్కరాలకు పోయినా 10 ఏళ్ళ ముందు మునిగేదానికి, అది తప్ప నేను ఎప్పుడు పోయింది కూడా లేదు. అందుకనేసి భీమవరం ఈసారి పోయేసి మొత్తం భోగమేళం నుంచి బ్యాండ్ మేళం వరకు అన్ని బ్యాండ్ అది ఓకే రికార్డింగ్ డ్యాన్స్ నుంచి బ్రేక్ డ్యాన్స్ వరకు మొత్తం అన్ని కవర్ చేయాలి. కోడి పందాలు, ఎద్దు పందాలు, జల్లికట్టు ఇవన్నీ కవర్ చేయాలి అని చెప్పేసి పోతాను. నేను మీకు మొత్తం అన్నీ కవర్ చేసి చూపిస్తాను. ఎందుకంటే చాలామంది భీమవరంని మిస్ అవుతూ ఉంటారు, ఫారిన్లో ఉండేవాళ్ళు కూడా. ఫారిన్లో ఉండేవాళ్ళు అంటే నేను ఒక చెప్తాం అనేసి అనుకుంటున్నాను. ఫారిన్ నుంచి జస్ట్ సంక్రాంతి కోసం ఒకరు వచ్చారు. ఎవరంటే నేను అప్పట్లో మీకు ఒక రివ్యూలో చెప్తాను కదా, కళ్యాణ్ పడాలా అని వాళ్ళ తమ్ముడిని చూసినప్పుడు నాకు హరి సత్య అనేసి అండ్ వాళ్ళ తమ్ముడిని చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. బా నేను ఎంత బిల్డప్ ఇస్తే ఓకే. సో యశ్వంత్ వచ్చాడు. యశ్వంత్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరెవరో వచ్చారు. ఇంకోటి తెలుసా, షేడ్స్ ఆఫ్ స్వామి, 50 షేడ్స్ ఆఫ్ స్వామి లాగా వీడు నేను మేమంతా కలిసి భీమారం వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటాము, మళ్ళీ భీమారం వెళ్ళిపోతాము, జాలి కుమ్ముకుంటాము. సో ఇల్లంతా చెత్త చేసి పెట్టాను నేను తెలుసా, చెత్త మొత్తం ఇల్లంతా పీకి పెట్టా. ఎందుకంటే నాకు ఏ బట్టలు దొరకలేదు, ఏం వేసుకోవాలి తెలియదు. చూసారా ఈరోజు పద్ధతికి మారు పెరిగితో అదో ఇక్కడ కూడా మొత్తం కింద పడేసా అన్నీ. పాపం మా దుర్గా సర్దుకుంటుంది లేదు దుర్గా. పాప దుర్గాకి ఇక్కడ పెద్ద పని ఉండదు మా ఇంట్లో, కాబట్టి కొంచెం పని ఇచ్చేసి వెళ్తున్నా అట్లా. సో వాళ్ళు యూకే నుంచి వచ్చారు. నా కోసం యూకే నుంచి ఏం తెచ్చారు తెలుసా, షాక్ అవుతారు మీరు. అరే పట్టుకోరు ఒక నిమిషం. ఓకే, సో నా కోసం యూకే నుంచి ఒక చీతా డ్రెస్ అండ్ ఒక చీతా బ్యాగ్. నాది ఆల్రెడీ అన్ని చీతానే తెలుసా. నా వాచ్ చీతా, నా చెప్పు చీతా, ఇంకా ఏమేమి చీతాలు ఉన్నాయి తెలుసా నా దగ్గర, చూపిస్తా షాక్ అయిపోతారు. నా ఇన్ని బ్యాగ్స్ తెలుసా. ఇది నాకు నైని భవన్ ఇచ్చింది చీతా బ్యాగ్, ఓకేనా. తర్వాత ఇంకా చూపిస్తా, ఇక్కడ అడుగులోనే చాలా చీతాలు ఉంటాయి. ఓకే, ఇది వచ్చి ఇంకొక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు చీతా. ఇది నా యాక్చువల్ చీతా బ్యాగ్. దాంట్లో నా మిర్రర్ కూడా చీతా. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు దుప్పటి కూడా ఇస్తుంది. చాలా ఉన్నాయి, ఇప్పుడు చూపించుకుంటా పోయినాను అనుకో మొత్తం ఇల్లంతా చీతా అయిపోతుంది. యాక్చువల్లీ వాల్ పేపర్ కూడా చీతా వేయించుకుందాం అనుకున్నాను, కానీ ఇది మా ఇల్లు కాదు కాబట్టి ఇక్కడ వేయించుకోలేదు. ఒకవేళ ఓన్ హౌస్ తీసుకున్నాంటే మొత్తం చీతా వాల్ పేపర్ వేస్తా ఇల్లంతా, అట్లా ఉంటుంది. సో మేము పోయి ఈసారి సంక్రాంతి అన్ని సంక్రాంతి. ఈ బ్యాగ్ కూడా చీతా బ్యాగ్, ఇప్పుడు నేను ఎత్తుకొని బ్యాగ్. బాయ్ గైస్, పోయే దారిలో ఐ విల్ కవర్ ఎవ్రీథింగ్. అండ్ ఈ వ్లాగుల తర్వాత వ్లాగులు ఆ వ్లాగులన్నీ మీకు రావాలంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ప్లీజ్ డూ దట్ ఫస్ట్. బాయ్. అప్పులన్నీ తీర్చేశాడు, భీమవరం వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటాము. అప్పులన్నీ తీర్చేశాడు, భీమవరం వెళ్ళిపోతాము, మేము భీమవరం పోతున్నాం. భీమవరం అదేదో భీమవరం పాలమా బాగా బీచ్ పోదామా, ముందు నువ్వు డ్రైవింగ్ చెయ్యమా. బాగా కదా సాంగ్. సరే గైస్, ఏదో ఊపులో. యాక్చువల్లీ నేను యూజువల్గానే చాలా ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంటాను, చిన్న విషయానికి చాలా ఎక్కువ ఎగ్జైట్ అవుతూ ఉంటాను నేను. అట్లాంటిది గోదావరి పోతా ఉంటే ఫస్ట్ టైం గోదావరి
ఫస్ట్ టైం గోదావరి లైఫ్ లో అక్కడ భయంకరంగా ఉంటుందంట సంక్రాంతి. ఎట్లుందని చూపిస్తారు చూపి, ఎవరు చూపి ఎన్ని మంది పోతా ఉన్నారు చూడు. చూడు మొత్తం కార్లు ఫుల్ రోడ్ బ్లాక్, అంటే రోడ్ బ్లాక్ కాలేదు కానీ రోడ్ బ్లాక్ కాలేదు కానీ దండికి మంది పోతా ఉన్నారు గైస్. రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో ఎవరో చెప్పారు టోల్స్ లేవని, చొప్పుగా కొట్టాలి వాడిని. ఏ టోల్స్? అది విజయవాడ టోల్స్. ఓకే అదే టోల్స్ లేకుండా ఎలా ఇంతమంది? ఇప్పుడే ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము, ఎందుకంటే నాకు వాష్రూమ్. నాకు లైఫ్ అంతా ఒకే పని గైస్, ఇన్పుట్ అవుట్పుట్, ఇన్పుట్ అవుట్పుట్, ఇన్లెట్ అవుట్లెట్. గొంతుపోయింది యాక్చువల్లీ. నేను వాటర్ తాగుతూనే పోతానే ఉంటాను, లోపలికి బయటికి, లోపలికి బయటికి. దట్స్ అ వెరీ గుడ్ హ్యాబిట్ ఐ నో. వీళ్ళు ఫోటో సెషన్ నా కార్తో నేనే దిగలేదు ఇప్పుడు దాకా. కానీ ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ మై కార్. టీ ఇస్తారా? చెప్పావరా నాకు? అది నాకు చెప్పావు. టీ టీ కాఫీ పాలు ఉన్నాయా? పాలలో ఏముంది? బూస్ట్ ఉందా? బూస్ట్ ఒక బూస్ట్ చల్లగా కావాలి, చల్లగా చేసేయండి. పచ్చిపాలు కాదు, కొంచెం పాలు ఉంటాయి. నాకు కెఫైన్ అలర్జీ ఉంది గైస్. నేను ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు కాఫీ తాగేసి ట్రావెల్ చేశానంటే నాకు కడుపు తిప్పేసి దేవేసి వాంతి వచ్చేసే మరిగా అయిపోతుంది. మొన్న బ్యాంకాక్ వెళ్ళేటప్పుడు, థాయిలాండ్ వెళ్ళేటప్పుడు, ఐ థింక్ ఈ వీడియో కంటే తర్వాత రిలీజ్ అవుతున్నాను ప్రాబ్లీ. కాఫీ తాగా, స్టార్ బక్స్ కాఫీ, వాంతి ఎత్తేంతవరకు కడుపులో దేవేస్తూ ఉండేది, తిప్పేస్తూ ఉండేది స్వామి, ఘోరంగా, ఘోరంగా. ఓకే, నేను తర్వాత చూపిస్తాను మీకు. కాయిన్స్ని కొత్తగా చూస్తున్నా. సో అసలు ఏం చూస్తున్నారు తెలుసా? కాయిన్ సో నాది ఫోటో దిగుతారు గైస్, సెలబ్రిటీ గైస్, మీకు అసలు అర్థం కావట్లేదు వాల్యూ. ఓకే, సో యష్ వచ్చి కాయిన్స్ని, మన ఇండియన్ కాయిన్స్ని వెరైటీగా చూస్తున్నాడు. 2 ఏళ్ళు అయిందంట చూసి. హ్యాపీగా అనిపిస్తుందా? ఎన్ని మంది పోతున్నారు చూడండి. వీడిని తీరా అంటే తీయలేదు. ఎన్ని మంది గైస్. డ్రైవ్ చేసి 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 అలసిపోయా, సొలిసిపోయా. కానీ నాకు హ్యాపీ, నేను నీ పక్కన కొంచెం తెల్లగా కనిపిస్తుంది, హ్యాపీగా. ఓకే, అలసిపోయా. ఎక్కడ ఉన్నాం తెలుసా? విజయవాడ వరకు నేనే డ్రైవ్ చేసా. ఇది కానీ మా ఇంట్లో వాళ్ళు చూసారంటే నన్ను మెట్టి తీసుకొని ఫట్ 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 అని కొడతారు, నువ్వు డ్రైవ్ చేసావా అనేసి. బట్ నేనే డ్రైవ్ చేసా, అలసిపోయా. కానీ రైట్ లెగ్తో డ్రైవ్ చేస్తే నాకు లెఫ్ట్ లెగ్ నొప్పి వస్తుంది, ఎందుకనేసి నాకు తెలియట్లే. ఇప్పుడే ఒక రెస్టారెంట్లో ఆగాము. రెస్టారెంట్లో ఏదో తింటున్నాము. ఏం తింటున్నాము? ఏమేమో తింటున్నాము. టయర్డ్. మచిలీపట్నంలో ఉన్నామా? ధనుష్ వాళ్ళ ఊరు ఇది. ధనుష్ వాళ్ళ ఊరు మచిలీపట్నం. వాళ్ళు ఇప్పుడుండే ఊరు ఆకివీడు వాళ్ళ సొంత ఊరు. మచిలీపట్నంలో నేను ఈ పిల్ల బలే పడుకున్నాం ఇంతసేపు. అసలు అన్ఫార్చునేట్లీ అలా పడుకున్నాం. అండ్ మేము దారిలో బీచ్ చూస్తాము, ఎందుకంటే నాకు బీచ్ ఇష్టం. కానీ నా గొంతంతా పోయింది. నాకు గొంతు ఎందుకు పోయింది తెలుసా? థాయిలాండ్లో చాలా వేడిగా ఉండింది, చాలా వేడిగా. ఐ గోట్ అకస్టమ్ టు దట్ క్లైమేట్. సడన్గా హైదరాబాద్ వస్తే చలి, చచ్చిపోయిన చలికి. దానికని గొంతు ఫుల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. అవును, నీకు రాలే? నీకు వేడికి ఏదో ఒకటి అవ్వాలి, బికాస్ నువ్వు యూకే నుంచి వచ్చావు కాబట్టి. బట్ చాలా 2.5 yearsగా యూకేలో ఉండి ఇక్కడ చలికి మేము చచ్చిపోతుంటే ఏసీ వేయమని అడిగాడు మా ఇంటికి వచ్చి. మేకప్ వేసావా? వేసుకోవాల్సిందిగా కొంచెం చూడలేకపోతాం. యాక్చువల్లీ యశ్వంత్ యూకే నుంచి వచ్చాడు. అక్కడ వాళ్ళు హార్న్లే కొట్టరంట. ఇక్కడ ఆగితే వీళ్ళు వెనకాల నుంచి హార్న్ బాధేస్తారు. మన వాళ్ళు ఎట్లా కొడతారు తెలుసు కదా. యశ్వంత్ ఫుల్ సీరియస్ అయిపోయి ఏం చేయబోతాడు?
మనోడు ఆపేసాడు కదా, ఇంకోసారి కొడితే అప్పుడు ఫస్ట్ టైం వదిలేద్దాం. అసలు మనం గొర్రెల్లాగా బస్సు ట్రక్ వ్యాన్ లో వస్తే వాడు కూడా మన వెనకాల బస్సు ట్రక్ వ్యాన్ లో వచ్చాడు చూడు, కార్ జీప్ లో పోకుండా. అలా ఉన్నారు కదా జనాలు ఇక్కడ, అర్థమైందా? గైస్ ఫైనలీ మేము భీమారం వచ్చేసాము, జాలీగా ఆడుకుంటున్నాము. మళ్ళీ భీమారం వచ్చేసాము. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను భీమవరంకి వచ్చా. హైవే మీద ఎట్లా నడుస్తానో చూస్తారా? ఫస్ట్ టైం నా లైఫ్లో భీమవరం వచ్చాను. ఆ భీమవరం బోర్డు దగ్గర భయపడి చచ్చా. ఆ భీమవరం బోర్డు దగ్గర నేను వీడియో తీసుకుంటుంటే నా చున్నీ ఏదో పట్టుకొని లాగినట్టు అనిపించింది. అదేంటంటే పాము అనుకున్నా సడన్గా, కాదు ఏదో ముళ్ళకంప, ఫుల్ ముళ్ళకంపే. పాము అనుకున్నా, నిజం రా బాబు. ఇది చూడు, ఈ ముళ్ళకంప ఎట్లా అతుక్కోంది చూడు. ముళ్ళకంపే కదరా, ఇది పాము కాదు కదా. అదే లాక్తి లాకా తీస్తా. అరే ఇది ముళ్ళకంపే కదా, పాము అనుకొని వచ్చాను రా. చూడు, ఇది పట్టుకో ఒక నిమిషం. ఇది చూడు ఎంత పెద్దది ఉందో. ములకంప ఇది, ములకంప. ముళ్ళకంప నా దానికి అతుక్కుంటే పామేమో అనుకుని వచ్చా నేను. అసలు ముళ్ళు మొత్తం ముళ్ళు, భయపడి చచ్చాచి. కాదు పాము అనుకుని తెలుసా? పాము అనుకున్నా నేను, భయపడి చచ్చా. ఒక నిమిషం జుమ్మనింది. భీమవరంలో ఎంటర్ అయిన వెంటనే రోడ్లో తాబేలు రోడ్లో ఉంది. ఫస్ట్ టైం ఇంత పెద్ద తాబేలు ఇంత దగ్గర నుంచి చూసేది. హాయ్, ఆ కుక్క ఏమన్నా కొరికేస్తుందేమో. ఇదేంటి కొరుకుతుందా తాబేలు? హాయ్, అంత హార్ట్ షేల్గా ఉంది ఇది. అవునా? ఏమో భయపెట్టద్దు నువ్వు. నెగిటివ్ ఎనర్జీస్ అంటే దెయ్యాలు ఉంటాయి అట్లా. రాత్రి 2 గంటలకు వచ్చినాం మేము ముత్యాలమ్మ గుడికి దర్శనం కోసం. చాలా ఫేమస్ అంట. నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా నేను భీమవరంలో ఉన్నాను అని మెసేజ్, ఒక స్టోరీ పెట్టగానే అందరూ ఈ టెంపుల్కి రండి, ఈ టెంపుల్కి రండి అనేసి పెట్టారు. ముందే నాకు దుర్గమ్మ అంటే చాలా భయం. దుర్గమ్మలు, ఈ అమ్మవార్లు అంటేనే నాకు చాలా భయం. ఐ లైక్ మురుగన్. అమ్మవార్లంతా చాలా చాలా పవర్ఫుల్ అండ్ చాలా డేంజరస్. అమ్మ నా లైఫ్ లాస్ట్ ఇయర్ కాదు 24 వాజ్ వెరీ బ్యాడ్ ఇయర్ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. ఏదో అన్నాను, దుర్గమ్మనే అయిపోయింది. ఇప్పుడు మొక్కుకుంటా. ఆమెనా ముత్యాలమ్మ? ఎక్కడ? ఇదేనా గ్రీన్ జారీ కట్టింది. అవునా? ఓకే. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి ఉన్నాడు. వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. చాలా పెద్ద ఆంజనేయ స్వామి. అయ్యో మురుగన్ గైస్, అస్సలు మురుగన్ చూసి నాకు పిచ్చెక్కిపోయింది. మురుగన్ అంటే ఒకసారి అయ్యా అసలు ఎన్ని రోజులు ఎన్ని చూసి మేము బీచ్ దగ్గరికి వచ్చాము. నన్ను తీసుకోండి ప్లీజ్. నాకు బీచ్ అంటే అబ్బా బాబా బాబా, సౌండ్ సో బ్యూటిఫుల్. వాళ్ళే ఉంది బా బాబా బాబా బాబా, సో బ్యూటిఫుల్. కుక్క ఎవరో వెనకాల ఫాలో అవుతున్నట్టు భయం వేసి వచ్చింది నాకు. వావ్ వావ్ వావ్. గైస్ బీచ్ మీకు సౌండ్ అనిపిస్తుందా? ఈ సౌండ్తో చచ్చిపోవచ్చు. అసలు బీచెస్ అంటే ఎంత ఇష్టమో. ఈ క్రాబ్స్, నేను చెప్పులు లేకుండా వచ్చిన క్రాబ్స్ ఏడ కొరికేస్తాను భయం వేస్తాను. కాలు మీదకి వచ్చి కోతి క్రాబ్స్. అదో ఇక్కడ ఒక క్రాబ్. ఇక్కడ చూడు క్రాబ్ బతికే ఉందా ఇది? ఓర్ని అమ్మ, చెప్పులు వేసుకొచ్చుంటే బాగుంటుంది. ఫైనల్లీ మా దుర్గా అండ్ యశ్వంత్ వాళ్ళ ఊరు నరసాపురం.
కాదు నువ్వు 2 years తర్వాత వచ్చావు. హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? వెరీ మచ్ ఎక్సైటెడ్, వెరీ మచ్. నైస్. కాంట్ ఎక్స్ప్రెస్. యూ కాంట్ ఎక్స్ప్రెస్ యువర్ ఎక్సైట్మెంట్, ఇస్ ఇట్? దిగి డాన్స్ చేసి ఉండాల్సింది. అరే దిగి డాన్స్ చేసి ఉండాల్సింది నువ్వు అక్కడ. వద్దులే, నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు చెప్పు. హౌ యు ఆర్ ఫీలింగ్? This is my first time coming to Godavari. సో లైక్ So I should firstly thank you for bringing me here. నీ టికెట్ క్యాన్సిల్ చేసుకొని మరి. That is really nice of you. అక్కడే మీ గోదావరి వాట్ ఈస్ దట్ కాల్? మర్యాదలు అక్కడే స్టార్ట్ అయింది. నువ్వు టికెట్ క్యాన్సిల్ చేసుకొని నా కోసం వచ్చిన దగ్గరే స్టార్ట్ అయింది. సంథింగ్ ఫర్ మై బ్రదర్. యశు, how do you feel coming to your place after 2 years? 2 years 3 months. మీ నాయనా? Watch me. కాదా, సారీ. ఇదే యశు అండ్ హరి వాళ్ళ ఇల్లు. లోపల స్పేస్ ఉందా కార్కి? లగేజ్ చాలా ఉంది. నా కాలు పిక్కలు పట్టేసాయి. నీకు ఆగట్లేదు కదా, నిలబడలేకపోతున్నావు ప్రాబ్లీ. உன் கால் தரையில பல்ல అనేసి நீ நிதானமா இல்ல. உன் கால் தரையில பல்ல. முதல்ல நில்லு, அப்புறம் வந்து சொல்லு. అంజాన్ సినిమాలో ఉంది కదా. తెలుగు దట్ ఇస్ తమిళ్. మీ ఇల్లు ఫ్లోర్ గుర్తుందా? కాదు, కార్ కిసేది 5th ఫ్లోర్. కాదు, కార్ కిసేది ఎందుకురా? బ్యాగ్ మర్చిపోయాను. అరే ఈ పర్సులో ఉంది, ఎత్తుకో. ఈడొకడు సుత్తిగాడు. లాగ్ నంబర్కి వెళ్తారు. గుర్తుందా? 503. My stupid heart don't know. I tried to let you go so many times. రారా లోపలికి. 10 రోజులు కొడుకుని గప్పుగా ఉన్నా. కిస్. ఎక్సైటెడ్ యశు. 2 years తర్వాత ఇంటికి వస్తున్నా. దగ్గర ఉంటుందా? ఇదే దగ్గర కిలోమీటర్ నడవాలనుకున్నాయింది. ఓకే, ఆఫ్టర్ 2 years ఆగలేకపోతున్నాడు. అలాంటి నెవర్ చూస్తారు కదా మీరు, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నీ కళ్ళలో ఆల్రెడీ చెప్తారండి. అరే నిజంగా, చెప్పండి. ఏ నిజంగా ఇది మస్ట్ మా అమ్మ చెప్పుతో కొడుతుంది. హాయ్. ఓ మై గాడ్, ఇది కరెక్ట్. నేను ఎలా అయిపోయాను? ఎడగడగ ఓకే వచ్చాం. మై గాడ్, ముద్దాలు పెట్టాలనుకుంటే రావాలంటే how cute, how nice. అంకుల్ ఇలా రండి. హాయ్ 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 రేలంగి మావయ్య. హ్యాపీ? నువ్వు ఏడ్చావా? అంకుల్ లోపల ఉన్నారు, బయటికి రండి. వీడియోలో పట్ల మీరు రండి అంకుల్. బయటికి రండి. అంటే మీకు హ్యాపీ న్యూస్ చెప్పాలా? నీ కళ్ళల్లో క్లియర్ కనిపిస్తుంది నువ్వు ఏడుస్తున్నట్టు. నిద్రలేక నాకు 6 months. మాకు కూడా నిద్ర లేదు. చూడు చూడు, వావ్, ఎలా కళ్ళల్లో. వెరీ స్ట్రాంగ్. వై ఎమోషనల్? 2 years తర్వాత 2 years తర్వాత చూస్తున్నావునా?
చెప్పు చెప్పు మాట్లాడు అట్లే కంటిన్యూస్ గా మాట్లాడు చూద్దాం. ఇది మాట్లాడేది వీడియో పెడితే అసలుకే రాదు. కెమెరా రోజు చూస్తున్నాం కదా అంతే. మీ అమ్మ అంటే నీకు చేసింది వేసుకొనేసి తినేసి ఎట్టుందనేసి అంట చెప్పు. వెయిట్ చేస్తాను మీ అమ్మ ఎట్టుంది తినేసి చెప్పేదాన్ని. మేము చూడు తెల్లారితో 4 గంటలకు తింటాను ఆకలేసి. తెల్లారితో 4 ఏళ్ళ 4 దాటుతా ఉంది. సూపర్. అసలు ఎమోషన్స్ లేవా లేకపోతే ఇంతేనా? బాగుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? బాగుంది. ఆంటీ నాకు అన్నం పెట్టమంటే 3 రోజులు నేను ఎంత అన్నం తింటానో అంత అన్నం పెట్టింది. 3 రోజులు అన్నం, 3 పూట్లు కూడా కాదు, 3 రోజులు అన్నం పెట్టింది. తెల్లారితో నిద్ర లేచుకుని చూసి ఏడస్తున్నదా? ఎమోషనల్ మీరు ఎందుకు ఏడస్తున్నారు? కొడుకుని చూసా ఆనంద పాష్పాలు వస్తున్నాయి. ఓరు తెల్లారితో కూడా వీళ్ళు అనవసరంగా వెళ్ళారేమో యూకే. ఈడే ఉండిపోయింటే అయిపోయిండేది. పోలే అమ్మ ఒక్కళ్ళు చూసావా, ముగ్గురిని పంపించాను. ఎందుకు ఒకరు రేపు అన్నాక వాడు పెద్ద కొడుకు అంటే ఇష్టం, నీకు పెద్ద కొడుకు పంపాము, చిన్న కొడుకు అలా ముగ్గురిని పంపించేశాను. అంతేనా? ముగ్గురిని చిన్నప్పటి నుంచి ఒకరు తప్పు చేస్తే అలా కొట్టాను, ముగ్గురిని ఎలా పంపిస్తాం. అంతా ఆడలే మా పెద్దోడే అనుకో, ఆడవాళ్ళే ముగ్గురు వెళ్ళారు. ఏమిరా పెద్ద భోజనం చేస్తాను అయితే నువ్వేరా బోకు. ఎక్కడ వేస్తారండి? ప్రతి చోట వేస్తారు, గుడి దగ్గర వేస్తారు, పెద్దది చూడు. నేను విజయాలో ఉన్నా, నన్ను తీసిపడేస్తుంది. ఎమోషన్స్ ఇంపార్టెంట్. కరుక్కుందా కంగారు కళ్ళల్లో నీళ్లు. మళ్ళీ వీడియో చూసి మళ్ళీ ఏడుస్తున్నారా? ఎంత ఎమోషనల్ మీరు. అన్ని దాచుకుని పంపించాను తెలుసా. అట్లాంటప్పుడు ఎందుకు వాళ్ళని యూకే పంపించాడు? ఇక్కడ పెట్టుకోవచ్చుగా. ఎందుకు యూకే? వెళ్ళకపోతున్నాగా వాళ్ళ లైఫ్ వాళ్ళు సెటిల్ అవ్వాలి కదా, మాకులా ఉండదు కదా. వాళ్ళ లైఫ్ వాళ్ళు సెటిల్ అయిపోయారు చాలు. నాకు మనం ఎలా ఎమోషనల్ అయినా తర్వాత మన దగ్గర ఉంటారుగా. నేను ఎక్స్ట్రావర్ట్ కూడా కాదు. మీరు ఇట్లా తిప్పగలుగుతారా? చూడండి, బ్రష్లు తీసుకొని ఇట్లా తిప్పుకున్నాం, ఇట్లా రౌండ్గా. యశ్వంతకి రాలే అసలు తిప్పేది, చాలా తిప్పుతుంది. స్వామి గారు ఎంత మంచోడంటే, నేను రాత్రంతా పాపం నేను ఫుల్ డ్రైవ్ చేసి కాలు నా పిక్కలు పట్టేస్తే పాపం పిక్కలు పట్టుకున్నాడు. వెరీ నైస్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్స్ రా స్వామి. మనం ఏం చేసినా జనాలకు తెలియాల, మంచి అయినా చెడైనా. ఆంటీ టీయో కాఫీయో బూస్టో? బెస్ట్ మిరియాల పాలు అనిపిస్తుంది, గొంతు పోయింది కాబట్టి. మిరియాల పాలు విత్ పసుపు. మరి గుర్తుండాలి కదా, ఇవన్నీ మెమరీస్. నేను నా జీవితంలో అన్ని మెమరీస్ మీదే బతుకుతూ ఉంటా. మెమరీస్ అంటే తెలుసా? జ్ఞాపకాల మీద బతుకుతూ ఉంటా. అన్ని ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తాను నేను, ప్రతి ఒక్కటి. మెమరీస్ నా బలం. కరెక్ట్. నేను ఇట్లా మూతి మీద టీ కాఫీ అడిగిన ఫీల్ అయినారా? లేదు కదా, అసలు లేదు. ఫీల్ అవుతాను అలా. ఇప్పటి వరకు నేను వాడి సేపు రాలేదని కోపంతో వచ్చేసి నేను వేసేస్తున్నాను టిఫిన్. ఏం టిఫిన్? వడలా? వడ వేస్తున్నాను, ఇడ్లీ వేసాను. నేను అయినా అప్పటికి ఆపుతుంటే మళ్ళీ వీళ్ళ కోసమా? అవంతా ఎందుకు నీకు? ఇది మిరియాల పాలు, నాకు గొంతు బాగాలేదనేసి మిరియాల పాలు ఇచ్చింది ఆంటీ. వాడు ఆల్రెడీ 10 గారెలు తింటా, ఆంటీ అంత తక్కువ తింటాండి, ఇంకో 10 తినడింది.
ఇది మిరియాల పాలు, నాకు గొంతు బాగాలేదనేసి మిరియాల పాలు ఇచ్చిన ఆంటీ. వాడు ఆల్రెడీ 10 గారెలు తింటా ఆంటీ అంత తక్కువ తింటాండి, ఇంకో 10 తినడింది. నాకు మిమ్మల్ని అంతా చూస్తూ ఉంటే సీతమ్మ ఇట్లా సినిమా చూసినట్టుంది. గోదావరి వాళ్ళందరూ 4 రోజులు తినేది ఒక పూటలో తింటారా? మరి పెడితే ఎట్ట తినే స్వామి, ఎంత పెడతాం తెలుసా ఆంటీ. కొత్త వాళ్ళు ఉంది అన్న అంటే సూపర్గా ఉంది అని. అద్దరిపోయింది, చాలా బాగుంది. అంటే సూపర్గా ఉంది అని తెలంగాణ భాష. నువ్వు తినలేదా? వెయిట్ చేస్తారు తినేసాను. అదే కదా, గుడ్ బాయ్. వెయిట్ చేద్దాం అనుకున్నాను, తినేసాను. ఏం అవసరం లేదు, వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. నేను వేస్ట్ ఫెలో. హాయ్ రేలంగి మోయ. మీకు హరి ఇష్టమా, యశ్వంత్ ఇష్టమా, చిన్ను ఇష్టమా? అందరూ ఒకటి కాదు, ఎవరో ఒకరు ఎక్కువ ఉంటారు. ఆహా ఖచ్చితంగా చేసుకోడు కూడా. నాకొద్దు, నేను హ్యాపీగా ఉన్నా, ఇట్లే హ్యాపీగా ఉన్నా. ఎక్కువ పెట్టుకో. నాకు చూపిస్తే అలవాటు ఉందండి యశ్వంత్, చెప్పండి. నువ్వు బిగ్ బాస్ చూడలేదా మరి? నేను చూపిస్తానే ఉంటా. అసలు కుదురుంటే నాగార్జున గారు చూపులు పిసికేస్తుంటా, కానీ ఆ రోజు ఎలిమెంట్ అయిపోయి ఏడస్తాను కాబట్టి గుర్తులే. నువ్వు తినలేదా? వాడు నా కోసం వెయిట్ చేస్తున్నాడా? ఒకసారి హరి వస్తే మళ్ళీ వస్తలే, హరి కోసం. బాగుంది, సూపర్ ఉంది అని. ఏదైనా దేని గురించి ఎలా ఉన్నావు అంటే కొత్త వాళ్ళు ఉన్నావు అంటే చాలా బాగున్నావు. తోలా కట్టం ఫ్రీ. మా 1 హ్యాండ్ ఇది గేర్ బండి కాదు కాబట్టి చేయొచ్చు, నువ్వేదో 1 హ్యాండ్ డ్రైవింగ్. మేము హరి వాళ్ళ ఫామ్కి వచ్చాం. ఇవి రేపు ఆడతాయా? ఇవి ఆడతాయా రేపు? ఇవి ఓ ఇవన్నీ నాటుకోడ్లు. పిల్లలా ఇవి? పిల్లలా? అంత పెద్దగా ఉంది ఏంది? అవునా? ఓకే. అసలు బ్లాగ్ కోడికి వెన్నపూస రాస్తున్నాడంట. ఇక్కడ చూడరా. అవునా? కొరుకుతుందా? కొరకదా? నేను పాములు పట్టుకుని దాన్ని కోడికి భయపడతాను. అది ఇలా కోరికి పొడుస్తుంది. చెప్పు. ఎత్తుకో దాన్ని, దాన్ని ఎత్తుకో, దాన్ని ఎత్తుకో. అది పూస్తాను కదా, అది చూడరా, చూడరా. అయ్యో తీసుకుందా. స్నాప్ తీస్తాం. ఎత్తుకో 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 దాన్ని ఎత్తుకో. ఉన్నానా ఉన్నానా అలా కూడా కొంచెం వెనక్కి వెళ్ళి ఫోటో తీస్తా. వెనక్కి ఆగరాజా ఒక ఫోటో తీ. ఎందుకు నేను అరుస్తా? నువ్వు బాగా ఆడాలా. ఓకే, నా నీ మీదే పందెం మొత్తం. నీ మీదే నా పందెం. దీని పేరేమి? కాకిడాక బాగా రేపు ఆడాను. కాకిడాక రేపు బాగా ఆడాలన్నా నీ మీదే మొత్తం. వారం అంతా నీ మీదే వేస్తున్నాము. ఇవన్నీ నాటుకోడి పిల్లలా అన్నీయా? ఇదేమి ఇంత మంటగా ఉంది లోపల? పాపం వేడి కదా వీళ్ళకి. అవునా? ఓకే. హాయ్ రాజు, ఎందుకు మునుగున్నావు? ఒకటి వేసుక చేతికి. హే, ఇదా మీది? లక్కీ. రాకీ. హాయ్ రాకీ. దాన్ని ఎందుకు అట్లా వదిలే ఇట్లా వేసి? హాయ్ నాన్న బుజ్జిముండో, నేను ఎందుకు నన్ను చేసేసారు? బుజ్జికోడు, చిన్న కొడుకు. తెలుసు తెలుసు, కుక్కలు అంటే అట్లే ఉంటాయి ప్రేమగా. ఓ లెగ్స్. స్విమ్మింగ్ నేర్పిస్తారా కోడ్లకి మీరు? ఎలా నేర్పిస్తారు కోడికి? అవే ఎదుగుతాయా?
ఓకే ఇది కోడికి స్విమ్మింగ్ పూల్ అంట. వెరీ నైస్. ఎవరన్నా నాకు కొంచెం స్పెషల్ అనిపించిన వాళ్ళని నేను సర్ప్రైజ్ చేస్తాను అని చెప్పి అమ్మ ఇల్లుంటే పక్కబడి ఉండేది మనకి. వెనకాల ఇక్కడే మండపేట. సర్ప్రైజ్ కోసం ఈ సర్ప్రైజ్ ఏదో ఫ్లాప్ అయినట్టుంది. అరే నీ వల్లే అనుకుంటారా. ఐ లవ్